ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే జయించిన విశ్వాసి దేవుని రాజ్యంలో స్థిరముగా ఉండునని దేవుడు ఫిలదెల్ఫియా సంఘమునకు తెలుపుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, ఆధ్యాత్మికముగా దేవుని ఆలయము అంటే నీవే గనుక స్తంభము అనగా స్థిరమైన, నిత్యమైన, ముఖ్యమైన స్థానాన్ని సూచిస్తుంది. నీవు జయించువానిగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో స్తంభము వలె స్థిరముగా నిలబడతావు. నీవు దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలబడాలి అంటే మొదటిగా నీవు అపవాదిని జయించాలి. అపవాదిని వాని క్రియలను నీవు జయించినప్పుడు దేవుని యొక్క ఆలయంలో నీవు ఒక స్తంభముగా జీవించగలుగుతావు. రెండవదిగా నీవు అపవిత్రతను జయించాలి. అపవిత్రతను జయించి పవిత్రముగా నీవు జీవించినట్లయితే నా ఆలయంలో ఒక స్తంభముగా నిన్ను చేస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీవు అవరోధములను జయించాలి. అవరోధములను, అడ్డంకులను నీవు జయించినప్పుడు దేవుని యొక్క సన్నిధానములో ఒక స్తంభముగా నీవు నిలబడగలుగుతావు. నా ప్రియ సహోదరులారా, జయించువానిని దేవుడు తన ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు జయించువానిగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఒక స్తంభము వలె నీవు నిలబడతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరులారా, జయించేవారిముగా మనం ఉండలాగున, ఆయన ఇచ్చే విజయాన్ని పొందేవారిముగా మనం ఉండలాగున, ఆయన యొక్క సన్నిధానంలో మనం ఒక స్తంభముగా ఉండలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఉదయకాలమున తండ్రి, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానని నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా మేము జయించేవారముగా ఉండడానికి నీ సన్నిధానంలో ఒక ప్రభువా స్థిరమైన, నిత్యమైన, ముఖ్యమైన స్థానాన్ని సూచించే స్తంభముగా మేము ఉండడానికి సహాయం అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. ఈ దినమంతయు నీ చల్లని రెక్కల కింద కాచి దాచి భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.